నీ దగ్గర ఎంత సంపద ఉన్నదో ఆ గోపబాలకులందరూ ఆలోచించారటండి. వాళ్ళలో వాళ్ళు కూర్చుని మాట్లాడుకున్నారు, ఇప్పుడు ఏం చేద్దామో చెప్పండి అన్నాడు వృషభానుడు. లాస్ట్ అండ్ ఫైనల్, మీరు ఏం చెబితే అది నేను చేస్తాను. ఎప్పుడైతే ఆ మాట చెప్పారో వెంటనే వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకున్నారండి. ఒక్కసారి మాట్లాడుకుని ఒక మాట చెప్పారు. వాళ్ళు ఆలోచించుకున్నారట ఏమని, ఈ వృషభానుని దగ్గర ఉన్నంత సంపదలో కనీసం 10వ వంతు కూడా నందరాజు దగ్గర లేదు. బియ్యానికి కానీ కయ్యానికి కానీ సమవుజ్జీలు కావాలి. ఈ వృషభానుని వద్ద ఉన్న సంపదను మొత్తం తీసుకువెళ్ళి అక్కడ ఎప్పుడైతే మనం ప్రదర్శించామో వెంటనే నందరాజు ఏమవుతాడు, తగ్గుతాడు. తగ్గి మన దోవకి వస్తాడు, మనం ఏం చెబితే చేస్తాడు అనే ఆలోచనకు వచ్చి నీ దగ్గర ఉన్న సంపదలు అన్నిటికన్నా గొప్పదైనటువంటి సంపద ఎంత ఉన్నదో అంత సంపదను ఒక చోట చేర్చి ఈ పిల్లను కూడా వెంట పెట్టుకుని నువ్వు నందరాజు వద్దకు రావయ్యా, మేము కూడా వస్తాం. ఆ నందరాజుకు ఈ సంపదనంతా అప్పచెప్పి నీవు కూడా తగిన సంపదను నాకు అప్పగించి నా కుమార్తెను స్వీకరించవయ్యా అని అడు. దీన్నే మనం ఇప్పుడు ఏమంటున్నామంటే తాంబూలములు పుచ్చుకొనుడా అని అంటున్నాం. దాన్నే అక్షమైన సంస్కృతంలో ఏమని పిలుస్తారు, నిశ్చితార్థము అని పిలుస్తారు. ఏమని పిలుస్తారండి, నిశ్చితార్థం. మా పిల్లను మీకు మీ ఇంటికి కోడలుగా పంపడానికి మేము అంగీకరిస్తున్నాం. వాళ్ళు అంగీకరిస్తేనే స్వీకరించాలండి. అంగీకరించకుండా స్వీకరించేటువంటి హక్కు ఏ మగపిల్లవాడి తండ్రికి లేదు. అర్థమైందండి? అందుకనే అసలు మా ఇంటికి కావలసినటువంటి కోడలు ఎటువంటిది రావాలో మీరే వెతికి తీసుకురండి అని ఆ ఇంటి పురోహితులకు దారి భత్యమునకు కొంత ధనాన్ని ఇచ్చి పంపితే వాళ్ళు వెతికి ఫలానా చోట ఉన్నదయ్యా, పిల్లలు మీ ఇంటి కోడలుగా తెచ్చుకోండి అని అడిగితే అప్పుడు ఈ మగపిల్లవాడి తండ్రి పసుపు కుంకుమలు తాంబూలములు ఇవన్నీ తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళి మీ ఇంట ఉన్నటువంటి లక్ష్మిని మా ఇంటి కోడలుగా మీరు అంగీకరించి పంపించవలసింది అని బిచ్చమెత్తి తెచ్చుకోవలసినది భారతీయ సనాతన ధర్మం. వాస్తవం అంతే తప్ప ఈ పిల్ల మాకు నచ్చలేదండి అని ఆ హక్కు ఏ మగవాడికి లేదు. సనాతన ధర్మం. మనం ఆ ధర్మాన్ని వదిలిపెట్టాం కనుక ఇప్పుడు అనేక రకాలుగా లోకంలో ప్రవర్తింపబడుతున్నాం. ఆ ధర్మాన్ని ఎప్పుడైతే వదలకుండా మనం ఉండగలుగుతామో ధర్మో రక్షతి రక్షిత. ఎక్కడ ఏ కుటుంబము విచ్ఛిత్తి అయ్యేటువంటి అవకాశం లేదు. వాటి రోజున ఎన్ని చూస్తున్నాము. కనుక సనాతనమైనటువంటి వైదిక ధర్మం కేవలం పూర్వకాలంలో వాళ్ళు ఆచరించిన ధర్మం అని కాకుండా వైదికమైనటువంటి ధర్మం, వేద విహితమైనటువంటి ధర్మం అయి ఉండాలి. ఆ ధర్మాన్ని అనుసరిస్తున్నాం. కనుక దివ్యాత్మ స్వరూపులారా, మీ దగ్గర గొప్పదైనటువంటి సంపద ఏదున్నదో ఆ సంపద మొత్తం ఒక చోట చేర్చి మాతో పాటు రావయ్యా, ఆ నందరాజు ఇంటికి వెళదాం, మాట్లాడదాం అన్నారు. చాలా సంతోషం అన్నాడు. అంతకన్నా కావలసిందే ఉంది అనుకున్నాడు వృషభానుడు. కారణం ఏమంటే వృషభానునకు, నందరాజునకు, వసుదేవునకు ఈ ముగ్గురికి కూడా మిక్కిలి స్నేహం ఉన్నదంట. చాలా గొప్పదైనటువంటి స్నేహభావం కలిగినటువంటి వాడు. ఎటువంటి స్నేహం అంటే అవసరానికి నిమిత్తమైన స్నేహం కాకుండా పరిపూర్ణమైనటువంటి స్నేహం కలిగినటువంటి వాళ్ళు ఈ ముగ్గురు కూడా. మనం కూడా స్నేహాన్ని పొందుతాం. అవసరం వచ్చినప్పుడు ఆహా ఓహో అని పలకరిస్తాము. నీకన్నా గొప్పవాడు లేడయ్యా, నీకన్నా మంచివాడు లేడు, నువ్వు ఇంద్రుడివి, చంద్రుడివి, ఉపేంద్రుడివి, అనేక రకాలుగా మాట్లాడతాం. మన పని పూర్తయిపోయిన తర్వాత మళ్ళీ అటువైపు చూడం. కనీసం బజార్లో కనపడినా కానీ ఎప్పుడో చూసినట్టుందే అంటామే తప్ప మనస్సు విప్పి మాట్లాడేటువంటి అవకాశం ఉండదు. అటువంటి స్నేహం కాదు ఇది. పరిపూర్ణమైనటువంటి స్నేహ బంధం ఈ ముగ్గురిది కూడా, వృషభానునిది,
వాస్తవానికి నందరాజు వద్ద ఋషభానుని కన్నా సంపద తక్కువ, వసుదేవుని వద్ద అసలు లేదు. అటువంటి పరిస్థితుల్లో అయినప్పటికీ స్నేహంతో ఉన్నవారు. ఆ కారణం చేత ఋషభానుడు పరవశించాడు, ఆనందపడ్డాడు. తన దగ్గర అన్నిటికన్నా ఎక్కువగా ఉన్న సంపద ఏది అంటే ముక్తా సంపద అన్నారు. ముత్యముల సంపద చాలా దివ్యమైనటువంటి సంపద. వాటి పేరే ముక్త. అంటే అర్థం ఏమిటండి? వదిలిపెట్టబడినది అని అర్థం. అర్థమవుతున్నదా అండి? దేని ద్వారా వస్తుందా పంట? ముత్యముల పంట ఎలా వస్తుంది? స్వాతి కార్తెలో పడేటువంటి చినుకులకు ముత్యపు చిప్పలు నోరు తెరిస్తే ఆ లోపల పడిన నీటి బిందువులన్నీ ఏమిగా మారుతాయి? ఆ ముత్యపు చిప్పల లోపల ఓ పురుగు ఉంటుంది. ఆ పురుగుకు ఎంత శక్తి ఉన్నది అంటే ఆ నీటి బిందువుని ముత్యముగా మార్చగలిగిన శక్తి ఉంది. బాగా ఆలోచిద్దాం. మనకన్నా పురుగు ఎంత గొప్పదో ఆలోచించండి. అంతేకాదు ఆ గండకీ నదిలో ఉండేటువంటి రాళ్లను లోపల ప్రవేశించి తొలిచి సాక్షాత్తు పరమాత్మ యొక్క దివ్యత్వాన్ని అందులో ప్రవేశపెట్టగలిగేటువంటి పురుగు ఒకటి. దాని చేత తొలచబడినటువంటి ఆ శిలను మనం తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుని ఏం చేస్తున్నామండి? శాలగ్రామం అని పెట్టి పూజ చేసుకుంటున్నాం. అవునా కదా? ఆ పురుగుకు ఎంత శక్తి ఉన్నది, దానివల్ల కదా తయారవుతుంది. మనల్ని మనం గొప్పగా ఊహించుకుని ఎంత గొప్పవాళ్ళం అంత గొప్పవాళ్ళం ఇంత గొప్పవాళ్ళం అని అనుకుంటూ ఉంటాం. అవునా కాదా అండి? సామాన్య గొంగళి పురుగు కూడా గొప్పదేనా? దానికి కావలసినటువంటి ఆహార పదార్థాన్ని తిని తర్వాత అది ఎట్లా మారుతుందని చెప్పింది శాస్త్రం. సీతాకోక చిలుక వలె మారును. అంత అందంగా తయారవుతుంది. వాటి దివ్యత్వాన్ని భగవంతుడు ప్రతి ప్రాణికి ఏర్పాటు చేశాడు. కనుక ఉపాధి మారినంత మాత్రం చేత ఆత్మతత్వమేమీ మారదు. కాకపోతే మనం ఇలా ఎందుకు తయారయ్యామయ్యా అంటే భగవంతుడే తెలివి తక్కువ పని చేశాడు. ఏమిటా తెలివి తక్కువ పని అంటే విచక్షణ అనబడేటువంటి ఒకనొక జ్ఞానాన్ని ఈ మానవ జాతికి ఇస్తే ఆ విచక్షణ అనేటువంటి దాన్ని మనం దేనికి ఉపయోగించుకుంటున్నాము అంటే చెడుకు ఉపయోగించుకుంటున్నాం. కానీ మంచికి ఇక్కడ చెడు అంటే ఏదో దొంగతనం చేస్తున్నారనో చేయకూడని పని చేస్తున్నారనో కాదు, స్వార్థమునకు ఉపయోగించుకోవడమే చెడు. తనకు తాను ఉపయోగించుకుని పైగా మనం ఎంత గొప్ప వాళ్ళం మేధావులం అంటే శాస్త్రాలు కూడా మనమే కనిపెట్టి దాన్ని చెప్పి ఇది శాస్త్రం చెబుతోంది అంటున్నాం. మా గురువు గారు చెప్పేవారు, రే సంస్కృతంలో చెబితే అది శాస్త్రం అవుతుందిరా. ఉన్నా లేకపోయినా సరే ఆ పదాన్ని సంస్కృతంలో చెప్పి శాస్త్రం ఇట్టా అంటోంది అంటే ఎవరు చదివారు శాస్త్రం? ఏమని భావిస్తారు? కనుక ఎన్ని రకాలైనటువంటి దురాగతాలు ఇవన్నీ దేనివల్ల కలుగుతున్నాయంటే కేవలం కలి ప్రభావం చేత అని చెబుతున్నామండి. ఆ కలి ప్రభావం దేనివల్ల కలుగుతోంది అనేది ఆలోచించాలి వెంటనే. కలి ప్రభావం చేత జరిగే మాట నిజం, సత్యం. కానీ కలి ప్రభావం దేనివల్ల ప్రకోపిస్తున్నది అంటే మన వద్ద భగవన్నామం లేకపోవటం చేతనే ప్రకోపించుతున్నది. ఎప్పుడైతే నిరంతరం నీవు భగవన్నామం చేసే నారాయణ 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 అంటూనే ఉండు, జయ శ్రీరామ్ అంటూ ఉండు, విశ్వనాథ విశ్వనాథ విశ్వనాథ, మహాదేవ 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 అంటూ మళ్ళీ ఆ కలి ప్రవేశించేటువంటి అవకాశం లేదు. కాశీలో కలి లేదండి, ఉన్న వాళ్ళల్లో ఉన్నది కలి. అర్థమైందండి? నగరంలో కలి ప్రవేశించవా? ఎవరిలో ప్రవేశించాడు? వాడికి ఎవరు అనుకూలంగా ఉంటారో వాళ్ళలో ప్రవేశిస్తాడు. కనుక దివ్యాత్ముడు కాశీలో ప్రవేశించేంత ధైర్యం ఎక్కడుందండి? కాలభైరవుడు ఊరుకుంటాడా? అడుగు పెడితే ఊరుకోడండి. వాస్తవం ఇది, ధర్మం. ఎవరిలో ప్రవేశించింది అంటే మనలో ప్రవేశించను.
ఎట్లా ప్రవేశిస్తుందంటే మనం బయట నుంచే కదండి వచ్చింది. రామాయణంలో వింత మాట చెప్పారు. శూర్ప ఏదండి ఆవిడ పేరు, ఆ కైకకు ఉపదేశం చేసింది మంథర. ఆవిడ పేరు మంథర. ఏమండి అయోధ్య నగరం చాలా గొప్పది, అక్కడ దుర్మార్గులు ఎవరు లేరు, అందరూ సన్మార్గులే అన్నారు కదా గోవిందరాజయ్యంలో వ్యాఖ్యానంలో. ఆయన అడిగారు, ఈ మంథరకు ఇటువంటి దుర్బుద్ధి ఎట్లా పుట్టింది అంటే, ఆవిడ అయోధ్యలో పుట్టి పెరిగింది కాదండి, బయట నుంచి వచ్చింది, అందువల్ల దానికి ఆ గుణాలు వచ్చినాయని చెప్పారు. అట్లాగే బయట నుంచి వచ్చేటువంటి వాళ్ళ వల్ల ఎవరు ప్రవేశించారు అంటే నలిపురుషుడు. అందుకే నేను మిమ్మల్ని అందరిని అడుగుతున్న, పొరపాటును కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోమాకండి, మీ ఇళ్ళకు కూడా మీరు వెళ్ళమాకండి. ఎక్కడ ఉండాలి? ఇక్కడే ఉండండి. మరి మీ సంగతి ఏమిటిగా అడగచ్చు. అర్థమైందా అండి? ఇంకా నాకంతటి అదృష్టం కలగల. ఆ విశ్వనాథుడు ఎప్పుడు ఇస్తాడో. నేను కూడా ఇవన్నీ కట్టి అటక మీద పెట్టి వచ్చి ఇక్కడ కూర్చొని హాయిగా గంగ ఒడ్డును కూర్చొని జపం చేసుకుంటామని అనుకుంటున్నాను. పాత్రం అంతకన్నా మధురమైనటువంటిది ఇంకొకటి. ఈ పని ఎందుకు చేస్తున్నావయ్యా, మరి ఆ పని చేయొచ్చు కదా అంటే, డబ్బు కోసం కాదు, ఎవరు ఎంత ఇస్తారు అనేటువంటి దాంతో నాకేమీ సమస్య లేదు. అసలు ఇవ్వకపోయినా సమస్య లేదు. దేన్ని గురించి ఆలోచించను. వాస్తవం నేనే కాదు, నా భార్య కూడా ఆలోచించదు. ఎంత తెచ్చావురా, ఏ విధంగా పథకాలురా, అట్లా అడిగే పిల్లలు కాదు. ఆ కారణం చేత నేను అదృష్టవంతుడు. తెలిసిందా అండి? తల్లి కదా, నాకు వచ్చినవన్నీ కూడా లేని వాళ్ళకి పంచిపెడుతుంది. అందులో ఏమాత్రం సందేహం లేదు. ఎక్కడ మంచి పని జరుగుతున్నా ఆ మంచి పనిలో మాద్రవ్యం కూడా కొద్దిగా ఉండాలి అనేటువంటి భావన కలిగినటువంటి పిల్ల. అది అటువంటి ఆవిడ దొరకడం అనేది నా అదృష్టం. ఎవరికి దొరుకుతుందండి అంత తేలిక? అయ్యా, ఇది శ్రేష్టమైనదే, కానీ చిట్ట చివరికి కవర్ తీసుకోవడం అనేది శ్రేష్టమైంది కాదు. అర్థమైందా అండి? అయితే మా గురువు గారు మాట చెప్పేవాడు, నాన్న అలా నీవు తీసుకోవద్దు. నేను అడిగానండి ఆ మాట. మా గురువుగారు సత్యం అని పీఠం మీద కూర్చుని అడిగితే మా గురువు గారు ఏమన్నారంటే, వాడు నాన్న నువ్వు ఇంత అని అడగకుండా చెప్పు, వాళ్ళు ఇచ్చింది తీసుకో. ఎందుకు అలా ఇవ్వకపోతే వాళ్ళు ఏమవుతారు? రుణగ్రస్తులు అయిపోతారు. నువ్వు వాళ్ళని బాగు చేయడానికి వెళుతున్నావా, చెడగొట్టడానికి వెళుతున్నావా? ఎప్పుడైతే నువ్వు పైసా ముట్టుకొని నేను అని వెళ్ళిపోతే వాళ్ళు ఏమవుతారు? వాళ్ళని బాగు చేయడానికి కదా నువ్వు వెళ్ళింది. ఎక్కువ ఇచ్చారా తక్కువ ఇచ్చారా అనేది తీసి పక్కన పెట్టు. ఏది ఇవ్వడం అనేది వాళ్ళ యొక్క వ్యక్తిత్వము, వాళ్ళ యొక్క పుణ్య పాపములు దానికి సంబంధించింది. కానీ పుచ్చుకునే నీ మనస్సు ఏ విధంగా ఉండాలి? యదృచ్ఛయ లాభ సంతుష్ట విప్రహ అని చెప్తుంటారు. బ్రాహ్మణుడు ఏం చేయాలి? ఎంత ఇస్తే అంత మెదలకుండా మూసి మెదలకుండా తీసుకెళ్ళిపోవాలి. అంతే తప్ప దాన్ని వాళ్ళ ఎదురుకుండానే తీసి లెక్క పెట్టుకుని ఇంతేనా అంతేనా అని అడిగాడు అంటే వాడు బ్రాహ్మణత్వం నుంచి దిగజారి కింద పడతాడు అని చెప్పింది శాస్త్రం. అందువల్ల ధర్మాన్ని అనుసరించాలి. ఎందుకు చెబుతున్నానంటే ఇంకా ఓపిక ఉన్నది. ఓపిక ఉన్నది కనుక భగవంతుడు చెప్పే అవకాశాన్ని ఇచ్చాడు. అమ్మవారు దివ్యమైన అవకాశాన్ని ఇచ్చిందండి. ఎంత భవ్యమైనటువంటి అవకాశం! ఎన్ని శక్తి పీఠములు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడల్లా దేవి భాగవతం చెప్తారు. ప్రతి శక్తి పీఠంలోనూ చెప్తారు. కేవలం 18 శక్తి పీఠాలు కాదు, ఇతరమైన శక్తి పీఠాలు కూడా. మెల్లచెరువు పార్థసారథి అని ఓ మహానుభావుడు ఉన్నాడు. నేను కళలో కూడా ఆయనకి నమస్కారం చేసుకుంటూ ఉంటాను. అర్థమైందంటే ఆ మహానుభావుడు అదేది మంచులింగడు ఉన్నాడే, అమరనాథం, ఆ అమరనాథానికి తీసుకువెళ్ళాడు. ఆ తీసుకువెళ్ళేటప్పుడు మార్గ మధ్యంలో ఎన్ని శక్తి పీఠాలు ఉన్నాయో ఆ ప్రతి శక్తి పీఠాలను కూర్చోబెట్టి అక్కడ చెప్పించాడు. ప్రతి శక్తి పీఠంలో జ్వాలాముఖి, చితిమాత, అది క్షీరభవాని, అనేక చోట్ల శక్తి చివరికి కాశ్మీరం వచ్చి అక్కడ జ్ఞాన సరస్వతి. చుట్టూ సెక్యూరిటీ వాళ్ళు నిలబడి మీకు ఎందుకు మీరు పూజ చేసుకోండి మేము ఉన్నామని చెప్పారండి. గోడలాగా నిలబడితే
అక్కడ కూర్చుని 2 గంటల సేపు అమ్మవారి యొక్క దివ్యతత్వాన్ని గురించి చెప్పుకున్నాం. కుంకుమ పూజ చేయించాడు మహానుభావుడు అండి, గొప్పవాడు గొప్పవాడు. ఎన్ని శక్తిపీఠాలు ఉంటాయి అక్కడ, ఎన్ని జ్యోతిర్లింగాలు ఉంటాయి అక్కడ చెప్తారు. అనేకమైన తీర్థక్షేత్రాల్లో ఒక్కసారి కాదు చెప్పింది, ఒక బృందావనంలోనే 23 సార్లు చెప్పా భాగవతం. ఒక్క బృందావనం. సుఖస్థలిలో 18 సార్లు అవుతున్నాను. కనుక ఎందుకు ఇచ్చింది అమ్మవారి అవకాశం, చెప్పే అవకాశాన్ని ఇచ్చింది. కాశీలో ఎన్ని చదవలు చెప్పారు భాగవతం. కనుక అసలు ఏ పురాణం అయినా మొట్టమొదటిసారి కాశీలోనేనని చెప్పింది. లలితా సహస్రనామ భాష్యం కూడా కాశీలోనే మొదటిసారి చెప్పారు. ఆ తరువాత చాలాసార్లు చెప్పారు. కనుక ఈ అవకాశం అమ్మవారు దేనికి ఇచ్చిందో కనుక ఆ పని మనం చేద్దాం. ఓపిక ఉన్నంత వరకు, ఓపిక లేకపోతే ఏమీ చేయలేము. రెండోది మనం చెప్పేది ఎవరికి అర్థం కాకపోతే ఎవరు వచ్చి కూర్చోరు సరికదా. ఒరే అబ్బాయి సాధ్యమైన తొందరగా నువ్వు మానేస్తే మంచిదిగా ఎందుకు వచ్చింది ఏమండి. పెద్దలు చెబుతూ ఉంటారు, మంచి పేరు ప్రతిష్టలు ఉన్నప్పుడే మానేసేస్తే ఆ పేరు అట్లా నిలబడుతుంది. జనం అంతా తిట్టేసి వచ్చిన తర్వాత మానితే దానివల్ల ప్రయోజనం ఏమిటి లేదు. అందువల్ల ఆ తిథిని భగవంతుడు కల్పించాడు కనుక చెప్పడమే తప్ప ఏదో పోగు చేసుకుందాము అనేటువంటి దానికోసం మాత్రం, దానికోసం మనం ప్రయత్నం చేయవలసినటువంటి ఆవశ్యకత లేదు. ఇక్కడ ఏది ఉన్నదో అది వస్తుంది. దానికోసం మనం ఎందుకు చేయాలి? ఎవరికైనా అంటే, మీకు కానీ నాకు కానీ ఎవరికైనా పిపీలి కానీ బ్రహ్మ పర్యంతం దాన్ని గుర్తించగలిగితే అదృష్టవంతులం. ప్రశాంతంగా హాయిగా పడుకోగలుగుతాం. గుర్తించలేకపోతే అనేక రకాలైన వ్యధలు, అనేక రకాలైన కష్టాలు, కొత్తవి కొని తెచ్చుకోవలసిన ఆవశ్యకత లేదు. జయ గోపాలకృష్ణ భగవానుకి. కనుక దివ్యాత్మ స్వరూపులారా, ఇప్పుడు అతని దగ్గర ఉన్న సంపద ఏదంటే ముక్త సంపద అని చెప్పుకున్నాం. ముక్త అంటే అర్థం ఏమిటండి? అక్కడేగా మనం ఉన్నది. ఇప్పుడు వదిలిపెట్టబడినది. ఎక్కడ తయారవుతాయంటే కేవలం జలము చేత తయారవుతాయండి. ప్రకృతి ఇచ్చేటువంటి సంపద, ఆ ప్రకృతి ఇచ్చేటువంటి సంపదే వేదాంత తత్వం. ఆ వేదాంత తత్వమే ముత్యము యొక్క రూపము అని చెప్పారు. అందుకే అది తెల్లగా మెరిసిపోతూ స్వచ్ఛంగా ఉంటుందండి. దానికి కూడా రంగులు వేసి మనలో వేసుకున్నాము అంటే అంతకన్నా దుర్మార్గం ఇంకొకటి లేదు. కనుక దానిగానే మనం స్వీకరించాలి. అంత దివ్యత్వం అది ఎప్పుడైతే మన శరీరం మీద ఉంటాయో, ఇది వదిలేద్దాం ఇది వదిలేద్దాం ఇది వదిలేద్దాం అనే భావన మనకు తప్పకుండా కలుగుతుంది. కనుకనే దాని పేరే ముక్తము అని చెప్పారండి. ప్రవాళము అంటే పగడము, ముత్యము అంటే ముక్తము. ప్రవాళము అంటే కాంతి అని అర్థం. కాంతిని అందించున్నది ప్రవాళము, ఉన్నది త్యజింపచేయునది ముత్యము. ఆ రెండూ దివ్యమైనటువంటివి. కనుక ఆ ముత్యముల యొక్క సంపద ఎక్కువ ఉన్నదండి. ఎవరి దగ్గర? వృషభాముని వద్ద. అనేక రకాలైనటువంటి వరుసలు కలిగిన, అనేక రకాల రూపములతో ఏర్పాటు చేయబడిన ఆభరణములు ఉన్నాయట ముత్యములతోనే. అంతేకాదు రాసులకు రాసులు ఉన్నాయట ముత్యాలు ఆ వృషభాముని వద్ద. ఇవన్నీ కలిపి ఒక్క చోట చేర్చి ఆ ఏనుగుల పైన అంబారీలు ఏర్పాటు చేసి వాటి మీద వేసి, ఎన్ని ఏనుగులు అంటే 24 ఏనుగుల మీద తీసుకువెళ్ళారట. ఎన్ని ఏనుగుల మీద తీసుకెళ్ళారంటే 24 ఏనుగులు. సామాన్యమైనటువంటి వారి ఏనుగులు ఎంత బరువు మోయగలుగుతాయి? అంత మోయగలిగినటువంటి ముత్యాలు 24 ఏనుగులు అవి మోసుకుని తీసుకువెళ్ళినాయి. ఈ వృషభానుడు ఈ గోపబాలకులను, ఈ వీరందరినీ, రాధామాతను, ఆ కీర్తికాంతను, వీళ్ళందరినీ వెంటబెట్టుకుని ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు నందరాజు ఇంటికి వెళ్ళాడు కోలాహలంగా. ఒక్కసారి ఆశ్చర్యపోయాడు నందరాజు, ఏమిటి ఇట్లా వచ్చాడు? వెనక ఈ గోపబాలకులంతా కనపడ్డారు. ఇక్కడ నన్ను ప్రశ్న వేసిన వాళ్ళు ఇక్కడి నుంచి సరాసరి అక్కడికి వెళ్ళి ఏదో చేశారు, మొత్తానికి ఏం జరుగుతుందో తెలియదు అని మనస్సులోనే నల్లని వాడికి తనను తాను అర్పించుకున్నాడు అని చెప్పారండి నారదుడు. ఎవరికి? బహుళాశ్వనకు. భలే గుర్తు పెట్టుకున్నారు మా బావగారు పేరు. రిక్త స్థానంకి పూర్తి కీజియే
అంటే డాష్ పెట్టేటప్పటికి దాన్ని పూర్తి చేస్తున్నాడు ఆయన. ఏమండి, ఆ బహుళాశ్వుడు దివ్యంగా వింటున్నాడు. నారదుల వారు చెబుతున్నారు. అనుకున్నాడండి ఆ నందరాజు, ఏదో జరుగుతున్నది ఇక్కడ, ఏం చేయాలి ఇప్పుడు, ఏం చేయాలి, పైగా 24 ఏనుగులు వస్తున్నాయా, ఆ ఒక ఏనుగు మీదేమో వృషభానుడి భార్య, ఆయన కూతురు రాధిక, ఆవిడ చెలికత్తెలు, వీళ్ళందరూ ఉన్నారా అంబారీలో. మిగిలినటువంటి 24 ఏనుగుల మీద వస్తున్నాయా, ఎన్ని ఏనుగులు ఉన్నాయా, ఏం వస్తున్నది సంపద, ఇవన్నీ కూడా వృషభాను యొక్క సేవకుల చేత క్రిందికి దింపించారండి. ఏనుగుల మీద నుంచి క్రిందికి దింపించి తీసుకొచ్చి ఆ ముత్యాల సరములు, ముత్యాల రాసులు, ముత్యాల యోగములు మొత్తం అన్నీ అక్కడ పెట్టి, నందరాజా నిన్ను నేను ప్రార్థించడానికి వచ్చానయ్యా. సాక్షాత్తు పరబ్రహ్మము నీ ఇంట ఉన్నాడు. నా ఇంట ఎదిగిన ఈడు వచ్చిన పిల్ల ఉన్నది. ఆమె పరబ్రహ్మమునే కోరుకుంటున్నది. కనుక దీనినంతటిని స్వీకరించి ఇంతకు మించిన ధనముతో ఆ నల్లని వాణ్ణి నాకు అప్పజెప్పవయ్యా అని అడిగాడు. ఏం చేయాలండి ఇప్పుడు? ఇంతకు మించిన ధనము ఇవ్వాలట, ఆ నల్లని వాడిని అప్పచెప్పాలట. మనం ఏం చేస్తున్నామండి? పిల్లను కాపురానికి తెచ్చుకుంటున్నామా, పిల్లవాడిని కాపురానికి పంపుతున్నామా? వాస్తవానికి ఏం చేయాలటండి? ఇక్కడ ఏమడిగాడు? ఆ నల్లని వాడిని పంపవయ్యా, ఇంత ధనాన్ని తీసి నీకు ఇచ్చా వాడిని తీసుకోవడం కోసం. అంతేకాదు నా పిల్లను నీవు కోడలుగా అంగీకరించడానికి నువ్వు కూడా ఏం చేయాలి? ఇంతకన్నా ఎక్కువ ఇవ్వాలి, సమబుద్ధీలు కావాలి, కనుక తీసుకురావయ్యా. ఇదంతా చూస్తూనే ఉన్నారటండి ఇద్దరు. తలుపు చాటు నుంచి చూస్తున్నారట. అర్థమైందండి? ఓ తలుపు చాటు నుంచి ఒకడు, ఒక తలుపు చాటు నుంచి ఇంకొకడు. ఎవరు వీళ్ళిద్దరు? బలరామకృష్ణులండి. బలరామకృష్ణులు ఇద్దరు చూసి వాళ్ళు ఏదో మా పాపం ఆ నందరాజు ఆలోచిస్తున్నాడు, ఇప్పుడు నేను ఏం చేయాలి, ఎంత సంపద తీసుకురావాలి, ఇంత సంపద నేను సేకరించాలి అంటే నాకు ఎంతకాలం పడుతుంది, ఎంతకాలం నేను వ్యవధిగా అడగాలి. అర్థమైందండి? వ్యవధి కోసమే సాకులు అని చెప్పారు శాస్త్రంలో. దేనికోసం సాకులు ఏంటండి? వ్యవధి కోసం. మా ఆవిడతో కూడా మాట్లాడాలి కదా, ఆవిడ సహధర్మచారిని, ఆవిడ ఏమంటుందో మాట్లాడే, ఆవిడ విషయం కూడా తెలుసుకుందాం. ఇట్లా కొన్ని సన్నాయి నొప్పులు ఉన్నాయి, అవునా కాదా అండి? అందుకోసమని నేను ఎంత వ్యవధి అడగాలి, ఇంత సంపద నేను కనీసం ఇంత సంపద నేను ఎప్పుడు సంపాదించాలి? కేవలం అతడి యొక్క బుద్ధి వైశద్యము చేత రాజుగా ఉన్నాడే కానీ అంత సంపద కలిగిన వాడు. అతడి వద్ద ఉన్న సంపద కేవలం గోసంపద మాత్రం. ఆ గోసంపద అతడి వద్ద ఎంత ఉన్నదో అంతకు 10 రెట్లు ఎక్కువగా ఉన్నది వృషభానుని వద్ద. పోనీ నా వద్ద గోసంపద ఉన్నది కదా, గోసంపద మొత్తం వదులుకుందామంటే వదులుకునే అవకాశం కూడా లేదు. ఎంత ఇచ్చినా, ఉన్న సంపద అంతా ఇచ్చినప్పటికీ కూడా ఎంత ఉంటుంది? ఇంకా ఏదో ఇవ్వవలసే ఉంటుంది. ఏం చెయ్యాలి? ఆ మనస్సు ఎరిగిన వాడు ఎవడండి? ఎవరున్నారు అక్కడ? ఎవరి మనస్సు ఎరిగిన వాడు? ఒక్క నందరాజు మనస్సే కాదు, అందరి మనసులు ఎరిగినవాడు. కనుకనే వాసుదేవుడు కదా. ఆ కారణం చేత గోపబాలకుల మనస్సులలో ఏమున్నదో వాడికి తెలుసు, వృషభానుని మనస్సులో ఏమున్నదో అతడికి తెలుసు. అవునా అండి? రాధ అసలే తెలుసు పూర్తిగా, కానీ తన తండ్రి ఏ విధంగా దుఃఖపడుతున్నాడో కూడా తెలుసు. ఆ విధమైన దుఃఖం తన తండ్రికి లేకుండా చేయాలి. ఎందుకంటే తనను పెంచుతున్నాడు కదండి. నిత్యము ఆ యశోదమ్మ ఏమి భాగ్యం చేసుకుని ఆ తండ్రిని కాళ్ళ మీద పరుండబెట్టుకుని వేడి వేడి నీళ్లు పోసి ఆ వీపు మీద కొడుతూ, చేతులు లాగుతూ, కాళ్ళు సాగతీస్తూ వాడికి స్నానం చేయించి వాడిని భుజాన వేసుకుని పౌడర్ రాసి కస్తూరి తిలకాన్ని తిట్టి పట్టుబట్టలు కట్టబెట్టి పూసల దండలు మెడలో వేసి జుట్టు ముడి కట్టి ఎన్ని సేవలు చేసిందండి? ఎవరికి చేసింది? పరబ్రహ్మము. సర్వము తానయైన వాడెప్పుడో వాడికి సేవ చేసింది.
ధన్యాన్ని ఇచ్చింది. కష్టపడి పెరుగు చిలికి వెన్న ముద్దలు అప్పటికప్పుడు తీసిన వెన్న ముద్దలు వాడికి పెట్టింది. ఉగ్గన్నము కలిపి వాకిట్లోకి తీసుకెళ్ళి చందమామను చూపించి చందమామ రాబిల్లి రావి కొండెక్కి రావే కోటి వేలు చందమామ తిరుగుతుంది. ఏమి భాగ్యం చేసుకుంటారు, ఎంత సేవ చేశారే నాకు వారిద్దరూ. వారికి నేను ఏ విధంగా రుణం తీర్చుకోవాలి, ఎవరు ఆలోచించారండి? అమ్మాయి ఆ గర్గాచార్యుల వారే మొత్తం అంతా తెలియజేశాడు. అసలు వీళ్ళిద్దరికీ పెళ్లి జరిపించడానికి ముందు వృషభానుని తీసుకొచ్చిన వారెవరు? గర్గాచార్యుల వారే. నేను ఇచ్చేస్తానయ్యా, పెళ్లి చేస్తానయ్యా అండి. వృషభానుడు చెబితే నువ్వు కాదయ్యా చేసేది, నువ్వు ఇవ్వక్కర్లేదు, వాడే తీసుకుంటాడు, బ్రహ్మదేవుడు చేయిస్తాడు, అన్నీ సిద్ధంగా ఉన్నాయని భాండీరవనం దగ్గరికి తీసుకువెళ్ళారు. కనుక ఆ విధమైనటువంటి దిగ్గత్తు మొత్తం అందరికీ తెలుసండి, తెలియకపోవడం అనేది ఏమీ లేదు. అయితే ఏం చేశాడు ఈ బలరామకృష్ణులు ఇద్దరు తొలుగుదాటి నుంచి చూస్తున్నారండి. మనం అక్కడ ఉన్నాం. ఆ చూసినటువంటి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. తండ్రి ఏదో ఆలోచిస్తున్నాడు ఆ నందరాజు. ఆ స్థితిలో ఇక్కడ ఉన్న సంపదను గురించి పట్టించుకోకుండా అవి వదిలేశారు, అక్కడ పెట్టారో బల్ల మీద. మొత్తం వాళ్ళల్లో వాళ్ళు సంభాషించుకుంటున్నారు, ఆ ధ్యాసలో లేరు. వీడు మెల్లగా వచ్చి ఆ ఉన్నటువంటి ముత్యాల రాశిలో అన్నిటికన్నా విలువైన ఎక్కువగా ఉన్న ముత్యాల హారాన్ని తీసుకున్నాడు. ఎవరు తీసుకుంది? కృష్ణ పరమాత్మ. మెదలకుండా తీసుకుని బలరాముణ్ణి పిలిచాడండి. పిలిచి తీసుకువెళ్ళి వాళ్ళ చేలో విత్తనాలు వేసినట్టుగా వేశాడండి వాటిని. ఆ ముత్యాల హారాన్ని కాస్త తెంపి ఏం చేశాడండి? ఆ ముత్యాలన్నీ నాట్లు వేసినట్టుగా వేశాడు. మనం వేయడానికి చాలా కాలం పట్టచ్చు, కానీ వాడు వేయడానికి ఎంతకాలం పట్టాలి? మనమే ఇప్పుడు యంత్రాలను ఉపయోగించి వేసేస్తున్నాం గంట లోపల. వాడు ఎంతసేపు వేయాలి? కన్ను మూస్తరిచే లోపల మొత్తం చేలో ముత్యాలన్నిటినీ నాటేశాడండి. ఎక్కడి నుంచి తీసుకురావాలి ఈ సంపద? ఏం చేయాలి? ఎంత సంపద ఉన్నదో ముందు చూద్దాం అని ఆలోచన వచ్చి మొత్తం అందరినీ అక్కడికి తీసుకుని వస్తారు. ఇప్పుడు వృషభానుడికి సమస్య ఏర్పడింది. నేను తెచ్చిన వాటిల్లో ఫలానా హారం ఉండాలి, ఇది లేదే, ఏమైపోయింది? నేను తెచ్చిన సంపదలో తగ్గింది కదా, ఏమైపోయింది? ఈ నందగోప బాలకులు ఉన్నారే, వీళ్ళందరూ అసలు చోరుడు ఉన్నాడు, వాడే చేసి ఉంటాడు ఈ పని, వాడే తీసుంటాడు. ఎందుకంటే నందరాజు దగ్గర ఇంత సంపద లేదు. తన తండ్రికి ఏ విధమైనటువంటి వ్యాఘాతం కలగకూడదు కనుక ఈ విలువైన హారాన్ని కనుక తీసేస్తే ఈ వచ్చిన సంపద యొక్క విలువ తగ్గుతుంది, దానికి తగిన సంపద నా తండ్రి ఇవ్వగలుగుతాడు అనేటువంటి ఆలోచనతో ఆ దొంగవాడే ఈ పని చేశాడు అనే స్థితికి వచ్చారు. ఎవరండి? ఆ గోపాలకులు ఎప్పుడైతే ఆ స్థితికి వచ్చారో ఏమిలా ఏం చేసేవారు అంటే పరుగు పెట్టాడండి. వాడి వెంట వీళ్ళందరూ పరుగు పెట్టారు. ఎక్కడి దాకా వెళ్ళాడు అంటే ఆ చేను దాకా వెళ్ళాడు. తీరా అక్కడికి వెళ్ళేటప్పటికీ దివ్యమైన పంట పండి ఉన్నది. ఆ పంట ఎట్లా ఉన్నది అంటే గుత్తులు గుత్తులుగా ముత్యాలన్నీ ప్రకాశిస్తున్నాయండి. ఆ మొక్కలు గుత్తులుగా ప్రకాశిస్తున్నాయి. ఆ తోటలో భూమి కనబట్టల్లా, ఆ తోటలో ఆ మొక్కల యొక్క పత్రములు కనబడటల్లా, ఆ తోట చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాలు కూడా కనబడటల్లా. ఏం కనబడుతున్నాయి అంటే ఆ ద్రాక్ష తోటలో గుత్తులు వేలాడుతూ ఉంటే ఎట్లా ఉంటాయో ఆ చేనులో ముత్యాల పంట అలా పండిందట. దీన్నే ముక్తా పరీక్షాకాలము అన్నారు. వేదాంత పరిభాషలో ఉన్నదండి. ముక్తా పరీక్షాకాలం వ్యవస్థిత తథైవ పరబ్రహ్మంసించతే అని సూత్రం వేదాంతంలో, వేదాంత శాస్త్రంలో. ఆ ముత్యములన్నీ కూడా వాస్తవానికి ముత్యాల పంట వస్తుందా అండి? వస్తుంది. ఆ మొక్కలు వస్తాయా? పంట పండుతుందా? ఎక్కడి నుంచి రావాలి? అసహజత్వాన్ని కూడా సహజత్వాన్ని అంటించి ఏ విధమైన సందేహము లేకుండా లోకానికి ఉపకారం చేస్తూ
దాన్ని ప్రయోజనకారిగా చేయగలిగినటువంటి సత్తా ఎవరికి ఉన్నదో అతడు భగవంతుడు. అటువంటి సత్తా కలిగినటువంటి వాడు ఎవరైనా అంటే సాక్షాత్తు పరబ్రహ్మమైనటువంటి కృష్ణ. మొత్తం ఆ ముత్యాలన్నీ తీసి లెక్క కడితే ఈ వృషభానుడు తెచ్చినటువంటి సంపద కన్నా 1000 రెట్లు ఎక్కువ ఉన్నదటండి. సహస్ర పరిమితం యావత్తృప్తయా, 1000 రెట్లు ఎక్కువ ఉన్నదటండి ఆ సంపద మొత్తం. ఇప్పుడు ఆ సంపదను అంతటినీ ఎవరికి అప్పచెప్పారండి? ఆయన ఏమీ కొయ్యలేదట, ఆ ముత్యాలు రాల్చలేదు, కోత కొయ్యలేదు. పైగా ఎంతటి స్థితి కలిగిందట నందరాజుకి, ఈ చేను మొత్తం నీకు రాసిస్తున్నా పోవయ్యా. ఎవరన్నారండి? దాతృత్వం, ప్రియవక్తృత్వం, ధీరత్వం, ఉచితజ్ఞత అభ్యాసేన నలభ్యంతే చత్వారి సహజాలు. ఏమి నందరాజండి, ఏమి దివ్యత్వం అండి. హరి కేవలం అతడు తెచ్చింది ముత్యాల సంపద మాత్రమే. కానీ ఆ ముత్యాల సంపదకు తాను ఆ ముత్యాలన్నీ కోసి ఒక భాగంలో, ఒక పావు భాగంలో ముత్యాలను ఇచ్చినా ఈ తెచ్చిన ముత్యాల కన్నా ఎక్కువ ఉండేవి. కానీ ఇప్పుడు తన సంపద ఇంత గొప్పగా ఉన్నది, నేనే గొప్పవాణ్ణయ్యాను అనేటువంటి భావన లేకుండా కేవలం మోక్షదేవత అయిన రాధాదేవి ఆ కృష్ణ పరమాత్మను కలుసుకోవాలి, పరిపూర్ణమైనటువంటి శక్తి నా పిల్లవాడికి రావాలి అనేటువంటి భావన చేత ముత్యములే కాదయ్యా, మొక్కలే కాదయ్యా, మొత్తం ఈ ఉన్న భూమి మొత్తం నీకు రాసిస్తున్నానన్నాడు నందరాజు. ఎట్లా అన్నాడో తెలిసిన అండి? దక్షిణ హస్తేన వామ మౌంజీయుక్తయా అన్నాడండి. కుడి చేత ఎడమ మీసాన్ని మెలిపెడుతూ అన్నట్టు నందరాజు. ఈ పొలం మొత్తం నీకు రాసిస్తున్న పోవయ్యా. ఎటువంటి స్థితిని తండ్రికి కల్పించాడండి. తనను నమ్ముకుని ఎవరైతే ఉంటారో వాళ్ళను తనకన్నా గొప్పవాళ్ళుగా తయారు చేయగలిగినటువంటి శక్తి కలిగిన వాడు ఒక్క భగవంతుడు మాత్రమే. లోకంలో అనేక మంది ఉన్నా వాళ్ళను మనం ఆశ్రయించినా వాళ్ళ పాదాలు పట్టుకుని వాళ్ళను ఏవో పొగడ్తలు పొంది, లేదు వాళ్ళ పేరు మీద పంచరత్నాలు నవరత్నాలు రాసి సన్మానాలు చేసినా వాళ్ళు ఎంతవరకు కాపాడగలరండి? కనుక నువ్వు రాసేవన్నీ కూడా ఎవరి మీద రాయాలి, ఎవరిని గురించి రాయాలి అంటే కేవలం భగవంతుని గురించి రాయాలి. మా మేనమావ గారు కూచిపట్ల కోటేశ్వరరావు గారు అని ఉండేవారు. గొప్ప సంగీత విద్వాంసుడు ఆయన, హరికథ చెప్పేవాడు. ఘంటసాల వెంకటేశ్వరరావు గారికి పరమ స్నేహితుడు. కూచిపట్ల కోటేశ్వరరావు అని ఆయన గానం, ఆయన పేరు తలుచుకుంటేనే మాకు హృదయం తెలిసిపోతుంది. అంత గొప్ప పాట. అట్లా పాడగలిగిన వాళ్ళు ఎవ్వరు లేరు లోకంలో. హరిదాసులు అంత గొప్ప పాట. ఆయన సత్యనారాయణపురం, విజయవాడ సత్యనారాయణపురం శివాలయంలో హరికట్టించాడు. పంట పండింది, జనం కాస్త కొత్త ఉండేవాడు కాదు, ఇంత ఉండేది కాదు. మొత్తం అంతా నిండిపోయి చోట్ల కోసం ముందు తుళ్ళేసుకుని వెళ్ళేవాడు. ఆ రోజుల్లో ఇంకేమీ ఎంటర్టైన్మెంట్లు ఉండేవి కావు కదా. అంత గొప్ప హరిదాసు. మరుసటి రోజు మా ఇంటి పక్కనే ఉండేవాడు ఆయన. ఒరే భాస్కరం, మార్కెట్కి వెళ్దాం వస్తావా అంటే ఆయన సంచి పట్టుకుని ఆయన వెనకాల, ఎందుకంటే గొప్పవాడు మహనీయుడు, ఆయనతో పాటు నడవటం మన అదృష్టం అనుకుని మేము వెనకాల ఆయనకి సేవ చేయడానికి వెళ్ళేవాడు. సొంత మేనమామ, మా అమ్మగారికి అన్నయ్య. ఆయన సంచి పట్టుకున్నా వెళుతున్నాం. కొద్ది దూరం వచ్చేటప్పటికి ఒక ఆయన కలిశారు. ఆహా, కోటేశ్వరరావు గారు రాత్రి ఏమి కథ చెప్పారు, ఎంత గొప్పగా చెప్పారండి. చాలా అసలు మమ్మల్ని మేము మరిచిపోయామండి, మీ మీద పద్యం రాద్దామనుకుంటున్నానండి అన్నారు. వెంటనే ఆయన ఒరే సంచి పట్టుకోరాదు, సంచి నా చేతి చూసి ఒక్క పైకి రాగి రాయి మేమేదో పద్యం రాద్దామనుకుంటున్నాము అనేటప్పటికీ ఆ వేసుకున్న చొక్కా కాస్త ఇక పైకి లాగి ఆ బనీని కూడా లాగి ఇప్పుడు రాయి అన్నారు. నాకే భయం వేసింది పక్కన ఉంటున్నప్పటికీ కొడతాడేమో
అని భయం వేసింది. నా మీద రాస్తావు, నువ్వు పదం విన్నది దేనికోసం? భగవంతుడి కోసం. నువ్వు రాయగలిగితే వాడి మీద రాయి, వాడిని గురించి రాయి. అనవసరంగా నీకున్న భగవంతుడు ఇచ్చిన శక్తిని వేరే దానికి ఉపయోగించమా ఓ అన్నాడు. అవును, నా చిన్నతనంలో విన్న మాట. అటువంటి వాళ్ళ స్నేహం, అటువంటి వాళ్ళ అనుసరణ ఉండటం చేతనే పశువాడు ఇక్కడ కూర్చున్నాడు. కూర్చోగలిగిన శక్తి కాబట్టి కూర్చో. ఎంత మహానుభావులు ఉన్నారని, ఎటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు దేనికోసం ఎదురు చూసేవాళ్ళు కాదు. విజయనగరం రాజావారు హరికథ పెడితే విజయనగరం వెళ్ళి అక్కడ సంగీత కళాశాల ఉన్నది. సంగీత కళాశాలకు మొట్టమొదటి ప్రిన్సిపాల్ అజ్జాల ఆదిభట్ల నారాయణ దాస్ గారు. ఆ కళాశాలలో హరికథ చెప్పడానికి వెళ్ళాడు. అప్పటికి నారాయణ దాస్ గారు లేరు, ఎప్పుడో వెళ్ళిపోయాడు ఆయన. వెళితే సర్వసాధారణంగా కథ అయిపోయిన తర్వాత ఏం చేస్తారు? ఆ సన్మానం చేస్తూ 2 దండలు వేసి ఈయన అంతవాడు ఇంతవాడు అని చెబుతారు. 10 మంది వచ్చి మాట్లాడతారు. అట్లా ఉన్నది ఇట్లా ఉన్నది అంటారు. ఓ శాలువానో పంచో ఏదో ఇస్తారు, కవర్ చేతులు పెడతారు. ఇవన్నీ ఉంటాయి. కార్యక్రమం అయిపోయిన తర్వాత సన్మాన కార్యక్రమం. ఆ రాజుగారికి కావలసినవన్నీ తీసుకురావడం కోసం విజయనగరం రాజా దివాణానికి వెళ్ళాడు. కాళేశ్వరం వెళ్ళాడు, కథ అయిపోవచ్చింది. తీసుకురావడానికి వెళ్ళాడు, ఇంకా రావాయన. ఈయన కథ అయిపోయింది. పాప అన్నాడు. అంతే, ఆ చిలకలు అవన్నీ గజ్జలు తీసేశాడు, పట్టు విప్పాడు, కట్టుకున్నాడు, రైల్వే స్టేషన్కి వచ్చేసాడు. సన్మానం లేదు, అవమానం లేదు, నడవకుండా వచ్చేసాడు. ఆ రాజావారు తీరా వచ్చేటప్పటికి దాసు గారు అంటే వెళ్ళిపోయారండి, స్టేషన్కి వెళ్ళిపోయారు. చచ్చినట్టు రైల్వే స్టేషన్కి వచ్చి అక్కడ సన్మానం చేశాడండి. ఆయన వచ్చేదాకా నేను ఆగవలసిన పని, నా పని నేను చేసేసాను. నాకు ఫలితాన్ని ఇవ్వవలసిన వాడెవరు? వాడు. అటువంటి తత్వంతో బతికారండి వాళ్ళు. అది జీవితం అంటే. ఎంతమంది మహానుభావులు అండి. చల్లపిల్ల వెంకటశాస్త్రి గారు బందరు కాలేజీలో పనిచేస్తూ పాఠశాలలో డిఈఓ వచ్చి ఎగ్జామిన్ చేయడానికి లోపలికి వస్తే ఈయన ఎట్టా కూర్చుని పాఠం చదువుతున్నట్ట కిటికీ దగ్గర కుర్చీ జరుపుకుని ఆ కిటికీలో కాళ్ళు పెట్టి పాఠం చదువుతున్నాడు. వెంకటశాస్త్రి గారు, చల్లపిల్ల వెంకటశాస్త్రి గారు బందర్లో పాఠం చదువుతున్నాడు. కూర్చుని వినేవాళ్ళంతా పెద్ద దున్నపోతులే, పిల్లల తండ్రులు కూర్చుని వింటున్నారు పాఠం. వాళ్ళకి ఆ వయస్సు ఉండేది విద్యార్థులకు. పుస్తకం లేదు. నిన్న ఎక్కడున్నావురా అంటే పలానా చోట ఉన్నామని పిల్లలు చెబితే అక్కడి నుంచి వెళ్ళిపోయేది. పాఠం మొత్తం పుస్తక గ్రంథంతో పని లేదు ఆయన. అలా చెప్పేవాడు. ఆ డిఈఓ వచ్చాడు. ఆ వచ్చిన వాడు చూస్తే ఈయన ఎట్లా కూర్చుని ఉన్నాడండి. కిటికీలో కాళ్ళు పెట్టాడు, కుర్చీలో కూర్చున్నాడు, పాఠం చదువుతున్నాడు. వాళ్ళు కూర్చున్నారు పిల్లలు. సైలెంట్, హాయిగా పాఠం చదువుతున్నాడు. లోపలికి వచ్చాడు. ఎవడరా లోపలికి వచ్చింది? పాఠం చెబుతుంటే అడిగి లోపలికి రావాలని తెలియదా వాడు ఎవడరా? ఇది తిరిగి చూశాడండి వెంకటశాస్త్రి గారు. ఎవడరా వచ్చింది అనేటప్పటికే డిఈఓ కోపం వచ్చింది. వాడు ఆఫీసర్ కదా, ఇంగ్లీషు వాడు. అంతే, గిరిక్కున వెనక్కి తిరిగాడు. ఆ ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళి పలానా రూమ్లో ఒక ఆయన ఉన్నాడు, కుర్చీ కిటికీ దగ్గర వేసుకుని వాడు పాఠాలు చదువుతున్నాడు. వాడు టీచరా, వాడిని ఉద్యోగంలోంచి తీసేస్తున్నా, కాగితం రాసి పెట్టు, నేను సంతకం పెడుతున్నానని తెల్ల కాగితం మీద సంతకం పెట్టాడు. అసలు ఆ రూమ్లో ఎవరున్నారు అని మొత్తం టైం టేబుల్ చూస్తే చల్లపిల్ల వెంకటశాస్త్రి గారు. ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడటం ఈ ప్రిన్సిపాల్ కూడా భయం. ఏం చేయాలి? మెల్లగా వెళ్ళి ఆయనతో చెప్పాట. సరే వస్తున్న పద అన్నట్టు ప్రిన్సిపాల్ని మెదలకుండా ఆఫీసు రూమ్కి వచ్చి, వాడు నన్ను తీయటం కాదు, నేనే వదిలిపెడుతున్నా అని కమండలంలో నీళ్ళు ఆ ఫైల్ మీద పోసేసాడు. చేతిలో పెట్టి తీసేస్తున్నాడు. వాడేవాడు నన్ను తీయటాను, నేనే వదిలేస్తున్నా. అది ధైర్యం. మరుసటి రోజు పిల్లలందరూ గేటు దగ్గర కూర్చున్నారండి. ఆయన వస్తే మేము పాఠం వింటాం, లేకపోతే వినం. కాలేజీ మూత పడిపోయి 3 రోజులు అట్లా ఉన్నారండి. ఏమి పాండిత్యం వాళ్ళది, ఏమి ధైర్యం వాళ్ళది. ఎవరి మీద ధైర్యం వాళ్ళకి? కేవలం భగవంతుడి మీద.
వాళ్ళ అనుష్ఠానం మీద వాళ్ళకున్నటువంటి ఇవాళ రోజున వాడు ఎక్కడ ఉద్యోగం తీసేస్తాడు అని చేతులు నలుపుతూ అవి నలుపుతూ ఏమి కర్మం అంటే మనం ఎట్లా బతుకుతున్నాం మనం. అలా వాడంతటా వాడు గుర్ర బండి వేసుకొని వెంకట శాస్త్రి గారి ఇంటికి వెళ్ళి అయ్యా నాకు తప్పు అయిపోయింది, మీరు ఏమనుకోవద్దు, మీరు కళాశాలకు రండి అని పద్యములాడితే అప్పుడు వచ్చాట తప్ప. ఆ పూర్వపు రోజుల్లో ఆ కుర్చీలు ఉండేవాళ్ళు, వాటిని కూడా వర్ణించారు. దివాకర్ల తిరుపతి శాస్త్రి గారు రాసిన గ్రంథంలో ఉన్న విషయం ఇది. చల్లపిల్లవాడు చెటపిటలాడును అని ఆయన పద్యకావ్యం రాశాడండి. ఆ పద్యాల్లో అది కూడా పద్యకావ్యం. చిటపటలాడును చల్లపిల్లవాడు హెడ్డింగ్ రాశాడు పద్యాలు. ఆ రోజుల్లో నరసరావుపేట కుర్చీలను ఉండేవిట, ఇనపవి, చేతులు బాగా ముందుకు ప్యాట్ పెట్టుకుని రాసుకోవడానికి వీలుగా. అటువంటి కుర్చీలో 2 కాళ్ళు చేతి మీద పెట్టుకుని చేతులు ఇట్టా పెట్టుకొని పడుకున్నట్టాయి. నిశ్చింతగా పడుకున్నాడు వెంకట శాస్త్రి గారు. వాళ్ళు మహనీయులండి. నమస్కారం. ప్రాతస్మరణ ఇది దివ్యత్వం. భయపడుతూ బతకటం బతుకు కాదు, అనవసరం అవ్వదు. కనుక ఎంత మహనీయులు, ఎవరి మీద వాళ్ళ విశ్వాసం అంటే వాళ్ళ అనుష్ఠానం మీద. ఆ అనుష్ఠాన ప్రధాన పురుషుడైనటువంటి భగవంతుని మీద. వాడేం చూసుకుంటాడు, మనకేం సంబంధం లేదు, ఈ శరీరంతో నాకేం సంబంధం లేదు, ఇవాళ భోజనం నాకు కావాలి అంటే ఎవరిస్తాడు, వాడు రాసి పెడతాడు, వాడే ఇస్తాడు అనేటువంటి నమ్మకం. ఆ నమ్మకంతోనే వాళ్ళు అట్లాగే బ్రతికారు. వాళ్ళు రాజుల వలె బ్రతికారు, సేవకుల వలె బ్రతకలేదు. అంత దివ్యమైనటువంటి జీవితాన్ని గడిపినటువంటి వాడు. కనుక దివ్యాత్మ స్వరూపులారా, ఏ విధమైన తత్వాన్ని మనం పొందాలి, ఎలా మనం ప్రవర్తించుకోవాలి కూడా మనం ముందున్నటువంటి పెద్దలందరూ అందుకనే ధర్మం అనూచానమై అందాలి అని చెప్పారు. ఆ అనూచానమైనటువంటి ధర్మం మన పెద్దలందరూ దేన్ని అనుసరించారో దాన్ని మనం అనుసరించి ముందుకు వెళ్ళాలి. కనుక ఇప్పుడు ఈ పొలం మొత్తం ఎవరికి ఇచ్చేశారండి, ఆ నందరాజు ఇచ్చేశాడండి. ఇప్పుడు తల దించుకోవలసినటువంటి పరిస్థితి, బ్రతిమలాడుకోవలసిన పరిస్థితి ఎవరికి కలిగింది అంటే వృషభానునికి కలిగిందండి. సాక్షాత్తు జగదంబికనే పుత్రికగా పొంది నా ఇంట పెంచుకున్నానే, ఇప్పుడు ఈ గోపబాలకుల మూలంగా నేను ఇక్కడికి వచ్చి తల దించుకోవలసిన పరిస్థితి ఏర్పడింది కదా. ఆ నల్లని వాని వంక చూశాటండి ఒక్కసారి వృషభానుడు. ఏం జరిగిందో ఆ వృషభానునకు కూడా తెలుసు. ఎట్లా తెలుస్తుందండి అంటే వీళ్ళందరూ ఎట్లా వచ్చిన వాళ్ళు, దేవలోకం నుంచి కృష్ణ పరమాత్మ చేత పంపబడినటువంటి వారే కదండి వీళ్ళందరూ కూడా. వెంటనే చిరునవ్వు నవ్వారటండి గోపబాలకులందరూ. అందులో సన్నందుడు అనేవాడి గురించి ముందు చెప్పుకున్నాం కదా, అందరికన్నా పెద్దవాడు. ఆ సన్నందుడు వచ్చి మేము అంతా తెలిసినా కావాలనే ఈ పని చేసాము వృషభాను మహారాజా, ఏమనుకో, మాకు ఈ పని జరగాలి కనుకనే, ఇలా చేస్తే కానీ జరగదు అనే భావన చేతనే వచ్చామయ్యా. వాళ్ళిద్దరూ రహస్యంగా పెళ్లి చేసుకున్నారు కదా, ఇప్పుడు బాహ్యరకంగా చేద్దామన్న. ఎవరు అన్నది? కనుక ఎటువంటి దివ్యత్వాన్ని ఏ విధంగా భగవంతుడు ఎప్పుడు కల్పిస్తాడు అనేటువంటిది మనకేమీ తోచని విషయం, అందని విషయం, అందుకోలేము కూడా సామాన్యుడు. ఎందుకంటే ఆయన చెప్పాడు కదా పోతన గారు, అల్పతరాయువులు ఏమంటే అలసులు, మందబుద్ధులు, అల్పతరాయువులు, ఉగ్రరోగ సంకలితులు, సత్కర్మలెవ్వియు చేయనేతలు. ఎన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి మనకి, ఎటువంటి క్వాలిఫికేషన్స్ ఉన్నాయండి. ఇవన్నీ కేవలం మనం ఇటువంటి వాళ్ళమే అని నిర్ణయించుకోవడం కోసం కాదండి, దాని నుంచి ప్రక్కకు జరగడం కోసం పోతన గారు కష్టపడ్డాడు. దాని నుంచి పక్కకు జరగాలి, అలసత్వం పోవాలి, మందబుద్ధి పోవాలి, ఆ ఉగ్ర రోగాలను అన్నింటినీ పోగొట్టుకోవాలి. శరీరానికి వచ్చిన రోగాలు ఉగ్రం కాదండి, అవి వైద్యులు ఉన్నారు, వాళ్ళు జలక సంహిత అని పెద్ద గ్రంథం ఉన్నది, వాళ్ళు పోగొడతారు ఏదో చేసి. కానీ పెద్ద రోగం మనస్సుకు వస్తుంది. దానికి వచ్చిన రోగాన్ని పోగొట్టుకోవాలంటే ఒక్క ఔషధం,
ఏమిటా ఔషధమయ్యా అంటే శ్రీరామ జయ రామ జయ జయ రామ జయ జయ రామ జానకి రామ ఓ రామ ఓ రామ ఓంకార నామ కరుణించ రామమ్మ కళ్యాణ రామ పాలింప రామమ్మ పట్టాభిరామ దయ చూడ రామమ్మ దశరథ రామ భయ నాశన భద్రాద్రి రామ శ్రీరామ జయ రామ. ఎంత ప్రశాంతత ఉన్నదా లేదా? తప్పక కలిగి అక్కడ నుంచి వచ్చేటువంటి ప్రశాంతత తరగనిది, మలినము లేనిది, అమలమైనటువంటి ప్రశాంతత కేవలం దేంట్లో ఉన్నదంటే భగవన్నామం. అందుకే మంత్రం కన్నా గొప్పది భగవన్. మంత్రానికి కొన్ని నియమాలు ఉన్నాయి, కానీ నామానికి ఏ నియమాలు లేవు. ఎట్లా ఉన్నా ఎక్కడ ఉన్నా నువ్వు తలుచుకుంటూనే ఉండవచ్చు అన్నారు. అంత దివ్యమైనటువంటిది భగవన్. కనుక ఈ దివ్యత్వాన్ని పొందినటువంటి వారు ఆ రాధాకృష్ణులను కలిపి చూచుకుని ఆనందపడ్డారండి. అప్పుడు అన్నారట మళ్ళీ నందరాజు వద్దకు వచ్చి ఏమని, గౌరవర్ణ యశోదేత్వం నందత్వం గౌరవర్ణత్వం అయంజాత కృష్ణవర్ణ ఏతత్ విలక్షణాత్ కృష్ణం దేవదేవం జగన్నాథం. అయ్యా, ఇతడు సాక్షాత్తు దేవదేవుడు జగన్నాథుడు అని కేవలం మాకు మాత్రమే కాదు, లోకాలకు తెలియచేయటం కోసమే ముందుగా మేమేదో నువ్వు ఇట్టా ఉన్నావు, ఆవిడట్లా ఉన్నది, వీడిట్టా ఎందుకున్నాడు అని మేము అడిగాం. అంతే తప్ప మమ్ములను వేరుగా అనుకోవద్దయ్యా. సాక్షాత్తు పరబ్రహ్మమును పెంచి పెద్ద చేసేటువంటి స్థితిని భగవంతుడు నీకు ఇచ్చాడు అంటే నువ్వు ఎంత గొప్పవాడివై ఉంటావు. ఎవరండి మాట చెప్పింది? గొప్ప బాలకులే చెప్పారు. వాళ్ళు చెప్పి అంత దివ్యమైనటువంటి తత్వాన్ని పొందితే గొప్ప బాలకులు, గోపికలు వీరందరూ కూడా పరమానందాన్ని పొందితే ఇంతకన్నా దివ్యత్వము ఇంకొకటి ఏదైనా ఉందా అనేటువంటి ఆనంద పరిధిలో వాళ్ళు ఓలలాడుతున్నారు అని చెప్పారండి. ఇప్పుడు ఈ ముత్యముల పరీక్ష అయిపోయిన తర్వాత ఆ గోవర్ధన తీర్థానికి వచ్చారండి. ఈ గోవర్ధన తీర్థంలో సరస్వతీ తీర్థం అని ఒకటి ఉన్నది. ఆ గోవర్ధన గిరి వద్ద అట్లాగే మానస కుండము అని ఉన్నది. తదో భవత్యేవ గోవిందకుండం, రాధాకుండం, కృష్ణకుండం, లలితాకుండం, గోపాలకుండం, కుసుమ సరోవర కుండం యజ్ఞస్థితే సర్వై అనుగమంతి గోవర్ధనం అని చెప్పారు. ఆ గోవర్ధన పర్వతం దగ్గర అనేకములైన సెలయేళ్ళు ఉన్నాయి. ఆ పైనుంచి క్రిందికి జాలువారేటువంటి సెలయేళ్ళు, అనేకములైన వృక్షరాజములు ఉన్నాయి. వాటిల్లో ఎక్కడ ఆ గోపబాలకులను కూర్చుండబెట్టి జ్ఞానబోధ చేశాడో ఆ ప్రదేశానికి జ్ఞానకుండం అని పేరు పెట్టారు. అంతేకాదు వాడు పాదములు గట్టిగా గుర్తుపడేటట్టుగా నొక్కాట గోవర్ధన పర్వతం దగ్గర. ఆ ఉన్నటువంటి ప్రదేశాన్ని గోవర్ధన పాద ప్రదేశం అన్నారు. అట్లాగే చేతులు పెట్టాడట ఆ గుర్తులు కనబడటం కోసం. ఇప్పటికీ ఉంటాయి అని చెప్పారండి. అఖండానంద సరస్వతి అని ఓ మహానుభావులు ఉన్నారు, భాగవతం చెప్పేటువంటి వారు. చూశారా అండి ఎప్పుడైనా? చూడలా? అయ్యో, బృందావనం వెళ్ళారా? బృందావనం కాదు, మధుర. మధురలో కనబడతాడే ఆయన. మధురలో కృష్ణ పరమాత్మ దేవాలయం ఉన్నది కదండి. చెరసాల దగ్గర కాకుండా పరమాత్మ దేవాలయం ఉన్నది. ఆ చెరసాలకు యువతలే ఉంటుంది, చాలా పెద్ద గుడి. ఆ పరమాత్మకు ఎదురుకుండా ఓ విగ్రహం ఉంటుందండి, కూర్చుని ఉంటుంది, జపం చేస్తున్నట్టు, ధ్యానం చేస్తున్నట్టు. ఓ పక్కన శివుడు, ఇవన్నీ ఉంటాయి కదా చిన్న ఉపాలయాలు. ఆ ఉపాలయాల్లోనే ఎదురుకుండా ఉంటుందండి అఖండానంద సరస్వతి. కొన్ని వేల భాగవతాలు చెప్పినటువంటి, 100, 200 కాదండి, కొన్ని వేల భాగవతాలు. అఖండానంద సరస్వతి
చాలా విన్నారా మీరు? పోనీ కనీసం విన్నవాళ్ళు కొద్దిమంది ఉన్నారు. చాలా గొప్ప మహానుభావుడండి. ఆయన వ్యాఖ్యానం ఇద్దరు ఈ భాగవత తత్వానికి మహానుభావులుగా ఆనాడు ప్రపంచం గుర్తించింది. ఒకరు అఖండానంద సరస్వతి, రెండవ వారు కరపాత్ర స్వామివారు. వీరిద్దరే వేదాంత భాగవతాన్ని చెప్పేవాళ్ళటండి. మిగతా వాళ్ళంతా ఆ భాగవత గాథను చెప్పేవాళ్ళు, కథలు చెప్పేవాళ్ళు. ప్రతి కథకు దాని వెనుక ఉన్న వేదాంత తత్వాన్ని ఎవరు చెప్తున్నారు అంటే వీరిద్దరే చెప్పేవాళ్ళు. పరిపూర్ణమైనటువంటి వేదాంత తత్వం. రాత్రి ఆ తల్లి చెప్పారే రాధికా శృతి అని, చాలా దివ్యమైనటువంటి గ్రంథం. ఆ రాధాదేవిని గురించి భాగవతంలో అయితే లేదు, కానీ రాధాదేవిని గురించినటువంటి దివ్యమైన వేదాంత గ్రంథాలు అనేకం ఉన్నాయి. అంతేగాని ఈ 18 పురాణాల్లో కూడా చాలా చోట్ల వస్తుంది, భాగవతంలో తప్ప. ఎవరు? ఆ రాధాదేవి. ఆవిడ యొక్క మహత్యం అంత ముఖ్యంగా బ్రహ్మోత్తరఖండ పురాణంలో ఉన్నది, బ్రహ్మ వైవర్త పురాణంలో కూడా ఉన్నది. దీని గురించి ఆ రాధాకృష్ణుల గురించి దివ్యమైనటువంటి తత్వం. కనుక ఆ విధంగా ఆ ముత్యాల పరీక్ష అయిపోయిన తర్వాత గోవర్ధన పర్వతం దగ్గరికి వెళ్ళి అవన్నీ ఆ తీర్థాలన్నింటినీ చూశారండి. అఖండానంద సరస్వతి చెప్పారు, మనం వెళ్ళి పరిశీలన చేస్తే ఆ పరమాత్మ యొక్క చేతులు ఆంచి ఉన్నటువంటి గుర్తులు కనబడతాయటండి ఆ గోవర్ధన పర్వతం మీద. మనం ఎక్కడ పరిశీలన చేస్తూ వస్తామండి? ప్రదక్షిణం చేయడానికే ఆటో అని పిలుస్తాం. సొంత కారులోనే తిరుగుతాం, అవునా కాదండి? నడిచి ప్రదక్షిణం చేసేటువంటి ఓపిక కూడా లేదు. సామాన్యమైనటువంటి అల్పాయుష్కులం కదా మనం. పోతన గారు చెప్పినట్టు ఏం చేయగలుగుతాం, ఎంతవరకు వెళ్ళగలుగుతాం. అందువల్ల ఆ గుర్తులు కూడా కనబడతాయి అన్న. అక్కడ సరస్వతీ తీర్థం ఉన్నది. అట్లాగే రాధాకృష్ణులు అక్కడ విహరించినటువంటి చోటుని మానస కుండము అని చెప్తారండి. ఆ ఉన్నటువంటి కుండం అక్కడ స్నానం చేశారట, వాళ్ళు విహరించారట, ఆడుకున్నారట. అందుకని దాన్ని ఏమన్నారు? మానస కుండము అన్నారు. ఆ తర్వాత గోవింద కుండము, ఆయన కూర్చుని తపస్సు చేశారట, సాక్షాత్తు కృష్ణ పరమాత్మ. ఆ తపస్సు చేసినటువంటి ఆ గోవర్ధన పర్వతం మీద కూర్చుని తపస్సు చేసిన ఆ ప్రాంతాన్ని గోవింద కుండము అన్నారు. రాధాదేవి కూర్చుని తపస్సు చేసిందటండి, ఆ ప్రదేశాన్ని రాధాకుండము అని పిలిచారు. అలాగే కృష్ణ మండలం అని ఓ మండలం ఉన్నది, గోపబాలకులతో అందరితో కలిసి ఆడుకున్నటువంటి ప్రదేశం ఆ గోవర్ధన పర్వతం. ఏమంటే పర్వతం మీద ఎన్ని ఉంటాయా అని మనం అడగవచ్చు. ఒకటి కాదు, రెండు కాదు కదండి. లలితాకుండం, గోపాలకుండం, కుసుమ సరోవరం, మొత్తం అన్ని పద్మాలు, ఇట్లా అనేక తీర్థములు ఉన్నాయటండి. అంతేకాదు తన తలను ఆనించి ఆ గోవర్ధన గిరి రాజుతో మాట్లాడారటండి. ఎవరు మాట్లాడింది? కృష్ణ పరమాత్మ. గోవర్ధన గిరి పర్వతంగానే ఉన్నది, ఆ గిరిరాజుతో సంభాషణ చేశారట. ఆ తలను ఆనించి పెట్టి జాగ్రత్తగా వాడు చెప్పేటువంటి మాటలను విని తాను అతడితో మాట్లాడిన ప్రదేశంలో ఆ తలను ఆనించిన ప్రదేశం ఇప్పటికీ ఉన్నదట. దాన్ని ముకుట కుండము అని అంటారట. ఏమంటారు? ఆ ముకుట కుండం, ఆ కిరీటం కూడా ఒరుసుకుని ఉంటుందట. ఎన్ని రకాలైనటువంటివి ఉన్నాయి అక్కడ గోవర్ధన పర్వతం దగ్గర. ఎందుకు మళ్ళీ గోవర్ధన పర్వతాన్ని గురించి చెబుతున్నారు అంటే, ఈ గోపబాలకులందరితో కలిసి నందరాజు ఏం చేశాడయ్యా అంటే, యజ్ఞం చేయడానికి కావలసిన సంభారములనన్నిటినీ సమకూర్చుకుంటున్నాడు. అనేక నదుల నుంచి నీరు తెచ్చాడు, కలశంలో పోయడానికి తేవాలి కదా. కావలసినటువంటి సంభారములనన్నిటినీ తెచ్చాడు. దేనికి అంటే, ఇవన్నీ చూచినటువంటి వాడు ఆ గోపబాలకులను నందరాజును అడిగాట, ఈ నల్లని వాడు కృష్ణయ్య, దేని కొరకు ఈ సంభారములు అని. దేని కొరకు అంటే, ప్రతి సంవత్సరం ఇంద్రయాగం చేస్తామయ్యా. ఆ ఇంద్రయాగం వల్ల ఇంద్రుని వద్ద ఉన్నటువంటి ఆ మేఘములు ఏవైతే ఉన్నాయో అవి వచ్చి వర్షిస్తాయి. వర్షిస్తే చక్కని పచ్చిక వస్తుంది. ఆ పచ్చిక మన పశువులకు ఆహారంగా ఉంటుంది. పశువులు క్షేమంగా ఉంటే మనం క్షేమంగా ఉన్నట్టే. అందువల్ల ప్రతి సంవత్సరం మేము చేస్తూ ఉంటాము అంటే ఒక్క